వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. మనకు తెలిసిందే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏం జరుగుతుందో. ఇప్పుడంతా మంత్రుల చర్చ 3 తారీఖు ఈరోజు స్టార్ట్ అయింది. 3 తారీఖు మళ్ళీ మంత్రి పదవుల పోస్ట్ పోన్ అయింది. అసలు ఏం జరుగుతుంది ఏంటి, ఢిల్లీ స్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉంది, అసెంబ్లీలో అధ్యక్ష మా జిల్లా ప్రాధాన్యత ఇవ్వాలి, మా ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం అని నేరుగా చెప్పిన ఎమ్మెల్యే ఎవరో మీకు తెలిసి ఉంటుంది. కాకా వెంకటస్వామి కొడుకు, మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గారితో మనం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం. అసలు ఏం చెప్తాడు ఏంటి, అసలు ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అతను సార్తో మాట్లాడు. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్ ఎట్లుంది, ఏంది పరిస్థితి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నవంబర్ 30th ఎలక్షన్స్ 2023 డిక్లేర్ అయినాక డిసెంబర్ 9th స్వేరింగ్ ఇన్ సెరమనీ అయింది మంత్రి పదవికి. అప్పుడు 12 మందిని తీసుకున్నారు. ఇప్పుడు దాదాపు దగ్గర 15 నెలలు అవుతుంది. హైకమాండ్ బేసిక్గా దీని గురించి ఆలోచించి ఒక ఫస్ట్ 6 monthsలోనే చేసే కార్యక్రమం ఉంటాయి. కానీ పార్టీ ఐడియాలజీ, పార్టీలో ఉన్న కొన్ని డిఫికల్టీస్ వలన లోపల డిస్కషన్ కానికే కాంబినేషన్స్ ఏది ఏముంటే బాగుంటుందా అని ఆలోచించి దాన్ని ఇప్పటిదాకా పొడిగించారు. 15 నెలలు అయిపోయింది. ఇక దీని తర్వాత ఎప్పుడు విస్తరణ అవుతుందా అనే సమస్య. ప్రస్తుతానికి వాళ్ళు కొంచెం డిస్కషన్ కోసం హోల్డ్ చేసినట్టు అనిపిస్తుంది. హైకమాండ్లో సీనియర్ మెంబర్స్ రకరకాలుగా ఏరియాల ప్రతి ఒక్క కాస్ట్ బేస్డ్గా వాళ్ళు దాన్ని ఆలోచిస్తారు. ఆలోచించిన తర్వాత ఎవరు ఏది వాళ్ళకి ఇవ్వాలి మంత్రి పదవి అనేది అందరూ సీనియర్ నాయకులు అందరూ పార్టీలో మాట్లాడి విల్ టేక్ అన్ అప్రాప్రియేట్ కాల్ అని నాకు ఆ సమాచారం వచ్చింది. వచ్చిన తర్వాత ప్రస్తుతానికి ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద హైకమాండ్ క్లియరెన్స్. ప్రస్తుతం హోల్డ్లో ఉంది అంతా, సిస్టమ్ అంతా, మంత్రి పదవులకు సంబంధించిన సబ్జెక్ట్ అంతా కూడా ప్రస్తుతానికి టెంపరీ హోల్డ్గా ఉంది. అది మళ్ళా బహుశా 8th 9th అహ్మదాబాద్లో సెషన్ ఉంది. అది అయినాక కూర్చొని బహుశా దిల్ టేక్ ఏ ఫైనల్ కాల్ బై నా ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే నేను హైకమాండ్ కాను. సార్, మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలక పాత్ర, రాజశేఖర రెడ్డి టైంలో కార్మిక శాఖ మంత్రిగా, స్మార్ట్ మినిస్టర్గా, ఇంగ్లీష్ మినిస్టర్గా మీకు ఒక ప్రత్యేకమైన పేరు. అటువంటి వ్యక్తిని ఇప్పుడు ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా మంత్రి విషయంలో? ఇప్పుడు ఇబ్బంది అనే సమస్య గురించి అది హైకమాండ్కే తెలుసు. ఎందుకంటే 2004 May 22 అప్పుడున్న మేడం సోనియా గాంధీ గారు, మా నాన్నగారు, వాళ్ళిద్దరు ఆశీర్వాదంతో పాటు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు, సిడబ్ల్యూసి వర్కింగ్ కమిటీ మెంబర్స్ ఆ టైంలో ఉండి నాకు ఈ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యే ఆపర్చునిటీ ఇప్పించిన అవకాశాన్ని ఉన్న డైరెక్షన్ ప్రకారంగా అప్పుడు ఎక్స్పీరియన్స్ అంత లేకుండే 2004 to 9 కానీ అందరు పెద్దల ఆశీర్వాదంతో, ఏడుకొండల స్వామి దయతో ఆ ఇదన్లు సక్రమంగా లేబర్గా, టెక్స్టైల్ మినిస్టర్గా నాకు ఇచ్చిన అవకాశాన్ని, నాకు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మంచిగా కాపాడుకుంటూ మంచిగా చేసిన. ఇప్పుడున్న మంత్రివర్గంలో కూడా 12 మందికి నేను సీనియర్ మోస్ట్ అని కూడా పోయి నా రిక్వెస్ట్ పెట్టుకున్న హైకమాండ్ ముంగట. ఎందుకంటే ఎవరైనా కానీ అందరు మంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరు ఉన్నారో 12 మంది వాళ్ళందరూ నాకన్నా జూనియర్లు. అందుకోసం నేను సీనియర్ ఉన్నందుకు ఎస్సీ మాలా ఉంది. సరే, సీనియర్ మోస్ట్ అనుభవము, దేవదేవాల ఇంగ్లీష్ కూడా బాగానే ఉంటుంది నాది. జనాలకు ఇంగ్లీషు తెలుగు 2 కలిపి మాట్లాడిన ఒక అవకాశం దొరికింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఇంటర్నేషనల్ వరల్డ్లో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డిస్క్రైబ్ చేసి జనాలకు ఎంత సక్రమంగా చెప్పే బాధ్యత ఏ గవర్నమెంట్కైనా ఉంటుంది. అది నేనని కాదు, ఎవరైనా కానీ అనుభవం ఉన్నోళ్ళు మాట్లాడే పద్ధతి, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ని గిట్ట సరిగా
ఇప్పుడు మా ఇంటెలిజెన్స్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు, చాలా చక్కగా మాట్లాడుతున్నాడు, చక్కగా హ్యాండిల్ చేస్తున్నాడు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి గారితో పోయి 1,78,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి మన తెలంగాణను ఒక ప్రాక్టికల్గా డెవలప్మెంట్ కోసం తీసుకున్న కార్యక్రమాన్ని వాళ్ళిద్దరు కలిసికట్టి సక్సెస్ చేసినందుకు ప్రజలకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ 1,78,000 కోట్లను గిట్ట సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా తెలంగాణ డెవలప్ అవుతుంది. అది పరిస్థితి. ఏంటి సార్ అంటే మీరు నేరుగా అసెంబ్లీలో మా జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వరా? మా జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి, మంచినీటి సమస్య నుంచి మొదలుకొని రకరకాల సమస్యలు ఉన్నాయి. అధ్యక్ష నాకు అవకాశం ఇవ్వాలి అని నేరుగా ప్రజల అంశంలో మీరు మాట్లాడిన పరిస్థితి అసెంబ్లీలో ఎందుకు అంత అగ్రెసివ్గా మాట్లాడవలసి వచ్చింది? అగ్రెసివ్ అని కాదండి, పాయింట్ ఏంటంటే బేసిక్గా ఆదిలాబాద్ జిల్లాను చిన్న చూపు చూసుడు 14 నెలల సంది 15 నెలల సంది అయింది. అది ఆగ్రహం. రెండోది సీనియర్ మోస్ట్ ఉన్న తర్వాత స్పీకర్ గారు ఇంకా మొత్తం అసెంబ్లీలో అందరు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని అదొకటే పెట్టుకున్నారు. ఫైన్, కొత్త వాళ్ళకి ఇవ్వాలి అవకాశం ఉంటుంది అందరికీ. ఇక దాని తర్వాత బేసిక్ ఏంటంటే ఆదిలాబాద్లో ఉన్నది అందరికంటే ముఖ్యమైన సమస్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్. వాళ్ళకున్న గైడ్లైన్స్ ప్రకారంగా ఇక్కడ అభివృద్ధి చేసే సమస్య 20 ఏళ్ల సందే అయితలేదు. 20 ఏళ్ల సంది కాలేదంటే నేను 2004 నుంచి 9 వరకు చెన్నూరు నుంచి వేమన్పల్లికి వేసిన రోడ్డు ఇయ్యాల కూడా దాని గతి అవతారం చూస్తే ఎవరికైనా కానీ బాధ అనిపిస్తుంది. నేను మొన్న ఆడికెళ్ళి ట్రావెల్ చేసిన తర్వాత కలెక్టర్ గారికి కూడా చెప్పిన, మీరు రండి నా ఎంబడి వచ్చి ఇక్కడ చూస్తే లేడీస్ గిట్ట ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళకి ఎంత కష్టమవుతుంది రానికే. ఇటువంటి రోడ్డు పెట్టుకొని మనం ఇట్లా జనాలకు బాధ పెట్టేడుతుంటే దీని సమస్యను మనం టాలరేట్ చేసే సమస్య కాదని అందుకోసం అసెంబ్లీలో బల్లగుద్ది చెప్పిన అందరి ముంగట, స్పీకర్ ముంగట అందరికి, ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేకి కూడా చెప్పిన, ఇక మీరు కూడా సఫర్ అవుతారు, మీరందరూ కలిసికట్టి యునైట్ చేసి పదండి ఢిల్లీకి, నేను మాట్లాడతా. ఏ కన్సర్న్ యూనియన్ మినిస్టర్ ఉన్నాడో మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్న ఎమ్మెల్యే నేనే మాట్లాడతా ఆదిలాబాద్ తరఫు నుంచి అని నేను అంత ధైర్యంగా చెప్పిన. నేను 100% టేకప్ చేస్తాను. ఎట్లుంది సార్ అంటే మీరు ఇప్పటికే కొద్దిగా వేమనపల్లి లాంటి ప్రాంతాల్లో ఎక్కువ తిరుగుతున్నారు, మొన్న అసెంబ్లీలో కూడా ఈ చర్చ వచ్చింది. వేమనపల్లి మండలం పరిస్థితి ఏంది, ఆ రోడ్లు, దానికి సంబంధించిన అంశం, ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ ఎప్పటి వరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంది? అంటే ఇది ఎట్లుందంటే పరిస్థితి, ఈ మనకు ఏంది ఇన్ అడ్మినిస్ట్రేషన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా, కాన్స్టిట్యూషన్ని మైండ్ సెట్లో పెట్టుకొని కొంతమంది రైట్ఫుల్లీ యూజ్ చేస్తారు, కొంతమంది దాన్ని మిస్యూజ్ చేస్తారు. ఇప్పుడు డెమోక్రసీ అనే వర్డ్ని ఇట్ ఈస్ ఫ్లక్చువేటింగ్ అనమాట. అది ఎక్కడన్నా టిల్ట్ అవుతుంది, ఇక్కడ కావచ్చు అక్కడ కావచ్చు. దాన్ని ఎట్లా నువ్వు యూజ్ చేసుకుంటావు, ఎట్లా ఏ మైండ్ సెట్తో ముంగడబోతావు అంటే నా ఆలోచన. ఇప్పుడు నాకున్న 49 ఏళ్ళ రాజకీయ అసోసియేషను, 2వ టర్ము, 30-40 ఏళ్ళ సర్వీస్ చేసిన మా నాయనంబడి, చాలా నేర్చుకున్న ఆయనంబడి. ఆయన చెప్పేది ఏంటంటే డెమోక్రసీలో ఏది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఉండదు, కానీ పనిచేసే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు డెమోక్రాటిక్గా ప్రోటోకాల్ ప్రకారంగా దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేసుకుంటాం మనం అది చేసుకుంటే అన్ని పనులు అవుతాయి. పనులు చేపించుకుంటాం చేతులు ఉంటుంది, ఎవడు చేయడం నెగిటివ్ మైండెడ్ ఉంటే అది ఎట్లన్నా నెగిటివ్గా ఉంటుంది. పాజిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్గానే చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి 15 నెలల ఉన్న రోడ్లన్నీ కంప్లీట్ చేసిన. నేను ఇచ్చిన మాటకు 5 ఏళ్ళల్లో ఇప్పుడు 10 ఏళ్ళ సంది కాని పనులన్నీ ఏ లెవెల్లో పెద్ద ఎత్తున డెవలప్ చేసే కార్యక్రమాన్ని నేను పెట్టుకున్నాను. ప్రజలు కూడా దానికి ఆశీర్వాదం ఇస్తున్నారు, ఆఫీషియల్స్ కూడా కొంచెం కోఆపరేట్ చేస్తున్నారు, కాంట్రాక్టర్స్ కూడా పని చేస్తున్నారు. ఏడేడా కొన్ని చిన్న తప్పులు అవుతుంటాయి. ఆ చిన్న తప్పులు అంటే డెమోక్రసీలో అయ్యే కార్యక్రమాలు ఇట్ ఇస్ కామన్. నేను అది కూడా అన్నాను, నేను అసెంబ్లీలో అందరికీ బెనిఫిట్ కావాలంటే కూడా కష్టమే. మనం కోఆపరేషన్ చేసి మన ఎక్స్ప్రెషను, మన ప్రెజెంటేషను, మనం ఏ లెవెల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు. నేను అది మంత్రివర్గంలో కూడా నేను సీతక్కకు సురేఖమ్మకు ఇద్దరికి చెప్పిన, అబ్బా మీరు నన్ను తీసుకురండి, నేను వస్తా మీ అంబడి. మంత్రి ఢిల్లీలో మాట్లాడే మా నాయన పుణ్యాన మాట్లాడతా, ఎందుకంటే మా నాయన గురించి అందరికి ఎరగా ఢిల్లీలో. ఆ అవకాశం చూసుకుందాము, మన తెలంగాణ స్టేట్ని డెవలప్ చేసుకోనీకే మన మంత్రివర్గంలో ఉన్న మన ఇద్దరు సీతక్కకు సురేఖమ్మకు చెప్పిన, అమ్మ పదురి కూర్చొని మనం సార్ట్అవుట్ చేసుకుందాం, మినిస్టర్ ముంగట ప్రజెంటేషన్ ఇస్తాము, ఏ లెవెల్లో మనం దీనికి క్లియరెన్సెస్ ఇస్తే బాగుంటుంది, మన ఆదిలాబాద్ జిల్లా కాదు యావత్ తెలంగాణను మనం డెవలప్ చేయవచ్చు. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మనం గ్రీన్ సిగ్నల్ తీసుకునే బాధ్యత ఉంటుంది. డెమోక్రాటిక్గా వాళ్ళు ఏంది పర్మిషన్ ఇవ్వాలను వాళ్ళకి ఏం చేస్తారు, ప్రాసెస్లో దాన్ని డిలే చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆసిఫాబాద్ ఉన్నది, ఆడనేమో గోలేటి మైన్ ఉన్నది. ఆ మైన్కు క్లియరెన్స్ ఇవ్వడానికి దాదాపు 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళలో అక్కడ డెవలప్మెంట్ కాలేదంటే మీరు అర్థం చేసుకోండి, ఏ ప్రాజెక్ట్ అయినా కానీ, ఏ గవర్నమెంట్ అయినా కానీ
అభివృద్ధి చేసి జనాలకు బెనిఫిట్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు గిట్ట ఇవ్వకపోతే దానికి నోరిప్పి మాట్లాడేటోళ్ళు కావాలి. మా సొంటోళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. అది నా కోరిక. ఏంటి సార్ అంటే ఇప్పుడున్న మంత్రులకు ఢిల్లీలో కొంత చెప్తే వినట్లేదు, ప్రాధాన్యత ఇవ్వట్లేదు, కనీసం వాళ్ళ మాటను రిసీవ్ చేసుకోవట్లేదు, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని అంటారు. నిజమా కాదని నేను దాన్ని కామెంట్ చేయలేను. ఎందుకంటే ఇది చాలా డెలికేట్ క్వశ్చన్. మీరు దయచేసి మీరు పర్ఫెక్ట్ మాట్లాడతారనే మిమ్మల్ని అడుగుతున్నారు. ఉన్న విషయాలు సూటిగా చెప్తారు మీరు. అట్లా సమస్య ఏంటంటే సర్కమ్స్టాన్సెస్ అనేది చాలా డైల్యూటెడ్గా ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో రాజకీయం చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఒక మాటకు ఒక విలువ ఉంటుంది, ఒక మాటకు ఒక విలువ ఉంటుంది. అది చెప్పింది అన్నీ కరెక్ట్ అని మనం అనుకునే లెవెల్లో కాదు. కొన్ని కరెక్ట్ ఉంటాయి, కొన్ని డైల్యూట్ అయి ఉంటాయి. దాన్ని అండర్స్టాండ్ చేసుకునేది, ఎందుకంటే ఇక్కడ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఉన్నది బీజేపీ గవర్నమెంట్. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు అన్యోన్యమైన సంబంధం ఏంటంటే అక్కడ ఉన్న కన్సర్న్ అధికారులతోని, ఉన్న కన్సర్న్ మినిస్టర్లతోని వాళ్ళకి గిట్ట మనం వర్క్ గురించి గిట్ట సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే పాజిటివ్గా పని అవుతుంది అని మనం అసలు మైండ్ సెట్ పెట్టుకునే పోవాలి. కాదనుకుంటే ముందే నెగిటివ్ మైండ్ పెట్టుకుంటే కష్టం. అందుకోసం నేను జనాలకు ముందు ఎవరైనా కానీ, ఏ లీడర్ అయినా కానీ, ఏ ఎమ్మెల్యే అయినా కానీ, ఏ మంత్రి అయినా కానీ ఫస్ట్ మన రిక్వెస్ట్ని మనం ఎట్లా మనం ప్రజెంటేషన్ చేయాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పెద్దలు ముఖ్యమంత్రి గారు కూడా, ఆయన ఎంబడి ఉన్న మంత్రివర్గాలు కూడా అందరూ పోయి కలుస్తున్నారు. కన్సర్న్ మినిస్టర్లతో మాట్లాడుతున్నారు, కన్సర్న్ అధికారులతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోమటిరెడ్డి పోయి గడ్కరీ గారితో రెగ్యులర్గా మాట్లాడుతుండ్రు. మా ముఖ్యమంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడినారు, అమిత్ షా గారితో మాట్లాడినారు, మోడీ గారితో మాట్లాడారు. పర్పస్ఫుల్ సర్వింగ్ ఆఫ్ వాట్ ఈజ్ రిక్వైర్మెంట్ అనేది అది గిట్ట ప్రాపర్ ప్రజెంటేషన్ వాళ్ళకైతే 100% క్లియరెన్స్ వస్తుంది అని నా ఇంకో సున్నితమైన క్వశ్చన్ అడుగుతా సార్. మీ కుటుంబంలో ఒక మంత్రి పదవి కన్ఫర్మ్ అయింది. ఖచ్చితంగా కాకా వెంకటస్వామి కుటుంబానికి ఒక మంత్రి పదవి వస్తుందని చర్చ జరుగుతుంది. గతంలో ముఖ్యమంత్రి కూడా చెప్పిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇద్దట్లో బ్రదర్స్లో ఎవరికి రాబోతుంది? ఇప్పుడు అది హైకమాండ్ చేతిలో పెట్టాను నేను హైకమాండ్లో నేను ఏమన్నంటే, నేను వెంకటస్వామి పెద్ద కొడుకును, ఒక్క టర్మ్ నేను చేసిన ఆల్రెడీ, నేను సీనియర్ మోస్ట్ని, నాకున్న డెడికేషన్ పార్టీలా ఎవరికి ఉన్నదో జర దయచేసి చెప్పండి. నేను ఒకసారి చేసిన తర్వాత నాకన్నా జూనియర్లు మంత్రి అయితే ఎవరికైనా కానీ సీనియారిటీలో ఇబ్బంది అవుతుందా కాదా అనే సమస్య నేను హైకమాండ్ ముంగటనే పెట్టినా. వాళ్ళ చేతులు ఇచ్చినాయి, వాళ్ళు ఏం చేసినా ఐ హ్యావ్ టు యాక్సెప్ట్. ఎందుకంటే నేను మా నాయన ఇచ్చిన విద్య ఏంది, హైకమాండ్ ఏం డిసైడ్ చేస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయాలని. ఇదంతా హైకమాండ్ చేతులు ఉన్నది. వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో వాళ్ళ మీద ఇచ్చేసిన. మంత్రి పదవి చర్చ జరగగానే నేరుగా మళ్ళీ మీరు ఖార్గేని కలిసింది. వెంటనే ఏం అష్యూరెన్స్ ఇచ్చింది ఖార్గే? ఖార్గే గారు ఏమన్నారంటే, ఇది మొత్తం కమిటీ చేతులు ఉన్నది, రాహుల్ గాంధీ గారు డిస్కస్ చేస్తున్నారు, ఆయన కమిటీలో కూర్చొని డిస్కస్ చేసినాక వీళ్ళు టేక్ ఎ ఫైనల్ కాల్ అన్నాడు. అదే ఆయన చెప్పిన. మీరేం అప్పీల్ చేసింది? నేను ఇదే అన్నా, అంకుల్ నేను సీనియర్ మోస్ట్ ఉన్నా, నన్ను మీరు దయచేసి కాపాడండి, నాకు ఒక అవకాశం ఇప్పియండి. నేను ఇక్కడ డెడికేటెడ్గా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన, మా నాయన పేరు మీకు ఆల్రెడీ 70 ఏళ్ళ సంది సర్వీస్ ఉంది, మేము 24 అక్బర్ రోడ్ ఇచ్చినాము, నేను ఆయన పెద్ద కొడుకు లెక్క నేను నా సబ్మిషన్ చేసుకుంటున్నా, నేను ఒక 5 years పని చేసిన యాజ్ అన్ ఎక్స్పీరియన్స్గా, గివ్ మీ ఏ ఆపర్చునిటీ టు సర్వ్ అని. ఇప్పటికే మీ బ్రదర్ వెంకటస్వామికి మంత్రి కన్ఫర్మ్ అయిపోయింది అని ఒక సోషల్ మాధ్యమాల్లో వరుస ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక సెకండ్, ప్రెస్సు సోదరులు ఆ ప్రొపగండా ఆ పేపర్లు అవన్నీ వచ్చేది, అది నా కంట్రోల్లో లేదు కదా. ఒకటి. రెండోది, ఒకవేళ ప్రెస్లో వచ్చిన తర్వాత పబ్లిసిటీ అయిన తర్వాత అది అల్టిమేట్గా హైకమాండ్ తీసుకునే కాలే కదా. హైకమాండ్ ఏ కాల్ తీసుకుంటుందో, ఇప్పుడు ఎవరైనా కానీ కంగ్రాచులేట్ చెప్పినా లేదా? మరి కంగ్రాచులేట్ నేను ఎట్లా చెప్తా, అది క్లియరెన్స్ రాంది. దిస్ ఇస్ సింపుల్ మాట. ఇప్పుడు ఎనీ క్లియరెన్స్ సబ్జెక్ట్ టు హైకమాండ్ గైడ్లైన్స్. ఇప్పుడు హైకమాండ్ గైడ్లైన్స్ ఏ రూపంగా ఇస్తుందో నాకు ఐడియా లేదు కదా. నాకు పిలిచి అడిగినప్పుడు అడుగుతారని నాకు ఒక ఆశ ఉన్నది. హైకమాండ్ ఏదో ఒకటి నాకు ఫోన్ చేసి ఇగో ఇట్లుంది పరిస్థితి అని అడిగి నాకు అనుకుంటున్నా. అది నేను ఊహ పెట్టుకుంట్లా తప్పేం లేదు కదా. ఇప్పుడు బీయింగ్ సన్ ఆఫ్ వెంకటస్వామి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వినోద్ ఇట్లుంది పరిస్థితి, కూర్చొని లేదా నన్ను మా తమ్మునన్న పిలిపించి మాట్లాడతారని నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. చేయకపోతే వాళ్ళ ఇష్టం. అంటే విపరీతమైన ప్రేమ అన్నకు, అన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రి పదవి త్యాగం చేయవలసి వస్తే తమ్మునికి చేస్తాడా?
ఇప్పటికీ అంటే నాకు అర్థం కాలే, త్యాగం అనే సమస్య అర్థం కాలే. మంత్రి పదవి ఇద్దట్లో కూర్చుండబెట్టి చర్చ జరిగిన అంటే ఇది ఒక్కసారి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నన్నైనా కానీ మా తమ్మునైనా కూర్చోబెట్టి డిస్కస్ చేసిన అనుకో, నేను హైకమాండ్కి ఏమని చెప్తున్నా, ప్లీజ్ వే మెరిట్స్ అండ్ డిమెరిట్స్. డిమెరిట్ ఏంటంటే ఈజ్ జూనియర్, మెరిట్ ఏంటంటే లేదు రాగండి. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయనకు ఆల్రెడీ కొడుకుకు ఎంపీ టికెట్ ఇచ్చారు, ప్రామిస్ చేసినట్టే వాళ్ళ ఇద్దరికి అయింది. మంత్రి పదవి సమస్య గురించి హైకమాండే ఫైనల్గా ఖర్గే అంకుల్ రాహుల్ గాంధీ గారు కూడా ఇదే అన్నారు, కమిటీలో కూర్చొని మేము డిసైడ్ చేసిన తర్వాత వీళ్ళు టేక్ కావాలని. ఇప్పుడు ప్రస్తావన వచ్చిందంట, నాది మా తమ్ముంది ఇద్దరిది కమిటీలో డిస్కషన్ వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏ కండిషన్లో ఏ లెవెల్లో ఇది చేశారు. ఇప్పుడు హైకమాండ్ అన్నదనుకో, ఇప్పుడు వాళ్ళ మనసులో వచ్చింది, ఇగో ఇట్లా మేము ఆలోచిస్తున్నామని వాళ్ళు ఏ డైరెక్షన్ ఇచ్చినా కూడా నేను ఒబే చేస్తానికి దాంట్లో సమస్య ఏమవుతుంది. ఇప్పుడు నేనేందంటే బేసిక్గా ఐ ఆల్వేస్ థింక్ పాజిటివ్ నేచర్. నాకు ఒకళ్ళ గురించి క్రిటిసైజ్ చేయాలంటే నాకు వాస్తవంగా చెప్పాలంటే లేదు, నా నేచర్ ఏంటంటే క్రిటిసైజ్ చేసుడు చాలా ఈజీ అండి. ప్రాక్టికల్గా మాట్లాడి జనాలకు కన్విన్స్ చేసేది చాలా డిఫికల్ట్. నేను జనాలకు ఏ లీడర్ అయినా కానీ నేను మనవి చేసుకుంటే ఏంటంటే, మన పద్ధతి మనం మాట్లాడే ఇది జనాలకు ఎంత ఇంప్రెస్ చేయగలుగుతావు, హైకమాండ్కి వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ని మనం ఎట్లా అమలు చేయాలి, వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారంగా ఎట్లా అమలు చేసి మనం ముంగడపోతే బాగుంటుందా అని 24 గంటలు నేను ఆలోచన ఏంటంటే, మనం ఎల్లప్పుడూ హైకమాండ్కి ఒబీడియన్స్గా ఉండాలి. వాళ్ళు ఏ గైడ్లైన్స్ ఇచ్చినా కూడా. ఇప్పుడు ఖర్గే అంకుల్ దగ్గరకు నాకు టైం దొరికిందంటే ఎంతమందికి దొరుకుతుంది? అది వెంకటస్వామి వెంటనే ఈ వెంకటస్వామి జరాగటి వెంకటస్వామి గారి కొడుకనే కదా నాకు అసలు రెస్పెక్ట్ దొరికింది ఢిల్లీలో, లేకుంటే అందరికీ దొరుకుతుంది అపాయింట్మెంట్. అతి కష్టమైనది. కానీ మా నాయన పుణ్యాన నా నాయన చేసిన సర్వీస్కి నాకు ఇచ్చిన అవకాశానికి నేను ఎమ్మెల్యేగా ఉండి 5 ఏళ్ళు పనిచేసి జనాలకు ఎప్పటిదాకా ఇబ్బంది పెట్టకుండా ఎల్లకాలం మళ్ళీ ఇంకోసారి మాటిస్తున్నా. 5 ఏళ్ళల్లో నేను ఇచ్చిన మాటను 1,73,000 ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోనికని ఇంత కష్టపడి బుగ్గ రోడ్డు కూడా తీసుకొచ్చిన. ఇప్పుడు ఈ డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం అది 62 కోట్లతో అది పెట్టించిన పైప్ లైను, మనకున్న మురికి వాగులను కూడా తీసుకురానికి ఇంకో 300 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళి కూడా తీసుకురానికి కార్యక్రమాన్ని పెట్టుకున్నా. ఇప్పుడు సన్న బియ్యం గురించి ఇనాగ్రేట్ చేయడానికి పోతున్నా. పబ్లిక్ ఒకటే ఏం కావాలంటే నా మనవి, ఏది వాస్తవాలు ఉన్నాయో పబ్లిసిటీ మా కాంగ్రెస్ పార్టీలో కాదు, ఒకటే తక్కువ ఉంది. అదే సార్, ఇది ఇప్పుడు అదే అడగబోతున్నా. నేరుగా మీనాక్షి నటరాజన్ దగ్గర మనం ఫెయిల్ అయినాం, మన పథకాల అంశంలో మనం సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోతున్నాం, మన సోషల్ మీడియా కూడా వీక్ ఉంది, దీన్ని వెంటనే సరి చేయాలి అని మీరు నేరుగా అన్నారట. నిజమా? 100% రైట్. 1% కూడా దాంట్లో రాంగ్ లేదు. నటరాజన్ మేడంకి ఆమె జర స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సనాలిటీ. ఆమె దగ్గర ఇఫ్స్ అండ్ బట్స్ ఉండేవి. సూటిగా పని చేసుకోవాలి, మాట్లాడాలి, లేచి వెళ్ళిపోవాలి. వేరే సబ్జెక్ట్ మాట్లాడితే ఆమె దాని గురించి డైరెక్షన్ కూడా ఇయ్యేది. అందుకోసం ఆమె మాట్లాడిన పద్ధతి చాలా నచ్చింది నాకు. నేను ఇంతే చెప్పినా, మేడం, if we do not take appropriate steps of making social media presentation in the market where it is required, అంటే ఆమెకి ఇంగ్లీష్లో నేను ఎందుకంటే ఆమె ఆ ఇంగ్లీష్ వినే అవకాశాలు ఉంటే నేను చెప్పిన. ఇక నేను ఇది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే, the need of the hour is, if we are not going to put what exactly is happening in the market, and if it doesn't go down the pipeline, people will not get the right message. A right message తీసుకురానికే what best we should do, I would like you to kindly take it up as top priority. Please inform Rahul ji, please inform the concerned people, please inform the right people who are going to make this presentation, which is atrociously very low, needs to be developed at a very high scale అని చెప్పి. ఇది చెప్పగానే ఏమన్నారు సార్? వీల్ సర్టన్లీ టేకప్ అన్నది. ఇప్పుడు ఎందుకంటే ఒక్కోసారి పనం కాలుతుంది, ఇది బయట చెప్పుకోలేను కానీ. కాదు పాయింట్ ఏంటంటే, మంచి పనులు చేసుకున్న మార్కెట్లో చెప్పుకొని చేతగానే అనుకుంటున్నా అంటే ఇబ్బంది అవుతుందా కాదా? ఇప్పుడు పని చేయకపోతే వేరే మాట, చేసినాక కూడా చెప్పలేకపోతే ఇబ్బంది అవుతుందా కాదా? నేను అదే ఫ్రమ్ డే 1 నుంచి అంటున్నారు. 2004 to 2009లో కూడా అదే అయింది. ఇప్పుడు కూడా మళ్ళీ అట్లనే మనం చెప్పుకోకుండా జనాలలో గట్ట మెసేజ్ చేయకపోతే దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందా అని ఒక స్కీమ్ తయారు చేయాలి. అందరూ కూర్చొని మాట్లాడాలి. ఇప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను ఒక్కనే కాను కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది 135 ఏళ్ళ పార్టీ, సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు. మనం దాన్ని సోషల్ మీడియా జనాలలో పబ్లిక్లో ఎట్లా మెసేజ్ ఇస్తే బాగుంటుందా అని ఆ సమస్య గురించే నేను పదే సార్లు ఇప్పటిదాకా చెప్పుకుంటూ కూర్చున్నాను. ఉన్న గ్యాప్ గురించి ఫీల్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా కాంగ్రెస్ పార్టీలో? మీకైతే స్పష్టంగా తెలుసు, సీనియర్ బ్యాచ్ జూనియర్ బ్యాచ్ అని.
అది మీరు అడిగిన ప్రశ్నకు మీరు మా పెద్దలు ముఖ్యమంత్రి గారికి అడుగుతూ బెటర్, నాకు కాదు. ఎందుకంటే ఈజ్ ద రైట్ మ్యాన్ టు టేక్ ద ఆన్సర్ అండ్ గివ్ ద కాల్. నేను దాని గురించి అడ్మినిస్ట్రేషన్ గురించి జనాలతో మాట్లాడు, ఎమ్మెల్యేస్ గురించి మాట్లాడు, నేను చెప్పుడు ధర్మం కాదు నాకు. నేను ఎంతే అంటున్నా ముఖ్యమంత్రి గారు. రైట్, ఎట్లుంది సార్ అంటే ఇద్దరు బ్రదర్ కోఆర్డినేషన్, ఇప్పుడు ఇద్దరు కలిసిపోయారని ఒక ప్రచారం జరుగుతుంది. ప్రచారమేనా నిజమా? అన్నదమ్ములు ఇద్దరు కలిసిపోయారు, ఒక మాట జర ప్రాబ్లం అంత మంత్రి పదవి కోసమేనా లేదంటే నిజంగానే కలిసిపోయినా? ఇప్పుడు మంత్రి పదవా ఆ సమస్య అని కాదు. పాయింట్ ఏముందంటే ఆయన మైండ్ సెట్ నా మైండ్ సెట్, ఇక ఏ అన్నదమ్ములలో ఎవరికైనా అది మైండ్ సెట్ ఉంటుంది. కానీ జనాలలో ఎట్లుంటుందంటే తమ్ముడేమో తండ్రి లెక్క, పెద్దన్నేమో తల్లి లెక్క. అట్లని కాదు, అది కరెక్టే. మా తమ్ముడేమో జర తొందరపాటు ఎక్కువ, నాకు అంత ఫాస్ట్ లేను. ఆయననేమో అపోలో రాకెట్, నేనేమో అంబాసిడర్ కార్ని. సో నేను అట్లా పోయినా కూడా నేను నా లెవెల్లో నేను పని చేసుకుంటా. కానీ ఎవరికి నేను 1% కూడా ఎల్లప్పుడు కాదు, ఎప్పుడైనా కానీ హాని గురించి ఆలోచన రాలే, హాని గురించి రాదు. హాని గురించి నేను ఎప్పుదాకా ఎవరిని కూడా మై కాన్షియస్ విల్ నాట్ పర్మిట్, అంతే. ఇద్దరికి కడుపు నిండా ప్రేమ ఉంటుంది కానీ బయట వ్యక్తపరచుకోలేరు. ఆ సమస్య గురించి ఇప్పుడు తర్వాత మాట్లాడదాం. రైట్ సార్. అంటే కాన్స్టిట్యున్సీలో ఏంటి సార్ డెవలప్మెంట్ వర్క్స్ ఏం జరుగుతున్నాయి, ఏంటి అసలు? ఇప్పటిదాకా అదే చెప్తే కదా చేస్తున్నా కదా. మీరు ప్రధానంగా పాలిటెక్నిక్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తున్నారు, అన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అది కూడా పెడుతున్నా. జస్ట్ విల్ టేక్ 1 more ఇంటర్వ్యూ ఆఫ్టర్ 3 months. అంత లోపల మీరు అడిగిన క్వశ్చన్స్ అందరికీ దాని గ్యాప్ కూడా ఫిల్ చేసేస్తా, అప్పుడు మాట్లాడతాం. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు సీనియర్ లీడర్ వినోద్ కుమార్ గారు ఏం చెప్పబోతారు దీన్ని? నీడ్స్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్, అంతే. ఇంకా దానికన్నా ఎక్కువ చెప్పాలి. కంప్లీట్ నీడ్స్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ అన్న. రైట్. ఆర్టీవీ ద్వారా ప్రజలకు ఏం చెప్తారు కాన్స్టిట్యున్సీ? ఇంతే. ఆర్టీవీ ద్వారా నేను ప్రజలకు అందరికీ నేను ఒకటే, మీ ఆశీర్వాదం ఇవ్వండి. నేను చేసే మంచి పనులను దాన్ని గమనించండి, దాన్ని మీ ఆశీర్వాదంతోనే కాపాడుకుంటా, బెల్లంపల్లిని కాపాడుతా అని మళ్ళీ ఒకసారి మాటిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. వివేక్ వెంకటస్వామితో పాటు వినోద్ వెంకటస్వామి కూడా మేము ఎప్పుడు కూడా ప్రేమగా ఉంటాం, మేము కలిసిపోయి ఉన్నాం. దీంతోపాటు మంత్రి పదవి అంశంలో అధిష్టానం ఏం చెబితే అది నేను శిరస వహిస్తాను. ముందు నుండి కూడా ఒక కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గల ఆ కార్యకర్తను, తండ్రి చెప్పిందే నేను చేస్తాను. కొంత డిఫరెన్సెస్ ఉండొచ్చు ఇద్దరు అన్నదమ్ముల మధ్య, నా ఆలోచన విధానం వేరు, తమ్ముని ఆలోచన విధానం వేరని బెల్లంపల్లి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి. దీంతోపాటు మంత్రి అంశంలో కార్గేను కలిసి అంకుల్కు వాస్తవాలు చెప్పాను. ఇప్పుడున్న పరిస్థితిలో మంత్రి పదవి అంశం అంతా కూడా పోస్ట్ పోన్ అయింది. 8th 9th కాంగ్రెస్ పార్టీ సమావేశం అనంతరం దీనిపై డిసిషన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నా. ఇది నా వ్యక్తిగత ఆలోచన మాత్రమే అని చెప్పే ప్రయత్నం. దీంతోపాటు ఆ జిల్లాలో కొంత ఇబ్బంది ఉన్న విషయం వాస్తవమే, అందుకనే అసెంబ్లీలో నాకు బాధ అనిపించింది. నేను ఒక సీనియర్ లీడర్ను, అంతకుముందు రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశాను. వాస్తవికాలు నాకు తెలుసు కాబట్టి నేను స్పష్టంగా అసెంబ్లీలో చెప్పాను. ఇప్పటికి కూడా అధికారులు సమన్వయంతో పనిచేయాలి, చెప్పినట్టు సరిగ్గా కన్విన్స్ చేస్తేనే అధికారులు కూడా వింటారు. కాబట్టి ఢిల్లీ స్థాయిలో ఫారెస్ట్కు సంబంధించిన అంశం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. దీనిపై షార్ట్అవుట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కావాలంటే ఇప్పుడున్న మంత్రులు నన్ను తీసుకుపోవాలని నేను గతంలో కూడా చెప్పినన్ని ఎమ్మెల్యే చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం నేను కట్టుబడి ఉన్నాను, మీరు సహకరించండి, మీకు చెప్పినట్టుగా అన్ని పనులు చేస్తానని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు సుమంత రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.